ఏంటి బామ్మగారు ఎవరికా 2 గ్లాసులు? ఇవాళ ఒకటో తారీఖు కాదు బాబా, నా కొడుకు జగన్ వస్తున్నాడు అని చూస్తున్నా. జగన్ బాబు టీ తీసుకో. నేను మీకు జగన్ కాదమ్మా. పోయిన జగన్ తరఫు నుంచి వచ్చావు కదా, తీసుకో. జగన్ బాబు నిన్ను దేవుడు చల్లగా చూడాలి. దేశంలో అత్యధిక మొత్తం 3,000 రూపాయల పెన్షన్, అత్యధిక సంఖ్యలో ప్రతి నెల సుమారు 66 లక్షల మందికి పైగా ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటే. 1వ తేదీన టంచన్ గా లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ అందించే ఏర్పాటు చేశారు జగనన్న. ఈ 58 నెలల్లో 88,651 కోట్ల రూపాయలను కేవలం పెన్షన్ల కోసమే ఖర్చు చేసింది జగనన్న ప్రభుత్వం. మా నమ్మకం నువ్వే జగన్. అయితే ఈ టర్మ్ కూడా జగన్ గెలుస్తాడా? ఈసారి మనం ముగ్గురం కలిసాం కదా, దేనికి టెన్షన్? అయినా ఆనంత తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అసలు ఏం చూసుకుని వాడికి అంత ధైర్యం? మా అన్న ధైర్యం ఎవరో చూస్తావా? మా గుండె ధైర్యము నీవన్నా అన్నా అన్నా జగనన్న, పేదోళ్ళ దేవుడు నీవన్నా, నీ ప్రజల చేతిలో ఆయుధం నీవన్నా, పేదవాడి గుండె చప్పుడైనావన్నా, నీ ప్రజల చేతిలో ఆయుధం నీవన్నా, పేదవాడి గుండె చప్పుడైనావన్నా. అన్నా అన్నా జగనన్న, మా గుండె ధైర్యము నీవన్నా అన్నా అన్నా జగనన్న, పేదోళ్ళ దేవుడు నీవన్నా. నీతో నడిచే సైనికులం మేమన్నా, రమ్ము చూపి నడిపించే మా ధైర్యం నీవన్నా, అరే నీతో నడిచే సైనికులం మేమన్నా, రమ్ము చూపి నడిపించే మా ధైర్యం నీవన్నా, తోడెళ్ళ వెంట నుండి మమ్ము రక్షించుటకు భూమి పైన పుట్టిన నాయకుడే నీవన్నా, తోడెళ్ళ వెంట నుండి మమ్ము రక్షించుటకు భూమి పైన పుట్టిన నాయకుడే నీవన్నా. అన్నా అన్నా జగనన్న, మా గుండె ధైర్యము నీవన్నా అన్నా అన్నా జగనన్న, పేదోళ్ళ దేవుడు నీవన్నా. ప్రతి అడుగులోనూ కూడా ఆలోచన చేసిందల్లా ఒకటి, పేదవాడు బాగుండాలి, పేదవాడికి మంచి జరగాలి. ఇది మన పార్టీ. జై జగనన్న, మా అన్న జగనన్న, అన్న 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 జగనన్న జగనన్న, అన్న 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 జగనన్న జగనన్న, అన్న 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 జగనన్న జగనన్న, అన్న 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 జగనన్న జగనన్న. చెయ్యి చెయ్యి కలుపుతూ మా ఓట్లు నీకన్నా, మా ఓట్లు నీకన్నా, అరే మాట ఇచ్చి తప్పని రాజన్న బిడ్డన్నా, చెయ్యి చెయ్యి కలుపుతూ మా ఓట్లు నీకన్నా, మాట ఇచ్చి తప్పని రాజన్న బిడ్డన్నా, చేసే పని చూసి ఓటేయమన్నా, నీలా దమ్మున్న నాయకుడు లేడన్నా, చేసే పని చూసి ఓటేయమన్నా, నీలా దమ్మున్న నాయకుడు లేడన్నా. అన్నా
నీవన్నా మా గుండె ధైర్యము నీవన్నా అన్నా అన్నా జగనన్నా పేదోళ్ళ దేవుడు నీవన్నా. మంచి చేశాం, ఆ మంచి ఒకవేళ మీకు జరిగి ఉంది అని మీకు అనిపిస్తే మీ బిడ్డకు మీరు తోడుగా ఉండండి అని మాత్రమే మీ బిడ్డ కోరుతున్నాడు. ప్రతి ఇంటికి పెద్ద బిడ్డవు నీవన్నా, ధైర్యమిచ్చి చూపిన నీ త్యాగం మర్వమన్నా. ప్రతి ఇంటికి పెద్ద బిడ్డవు నీవన్నా, ధైర్యమిచ్చి చూపిన నీ త్యాగము మర్వమన్నా. నవరత్నాలంటూ నవ్వులు పుట్టించి మా భుజములు తట్టిన మహనీయుడు నీవన్నా. నవరత్నాలంటూ నవ్వులు పుట్టించి మా భుజములు తట్టిన మహనీయుడు నీవన్నా. అన్నా అన్నా జగనన్నా మా గుండె ధైర్యము నీవన్నా. అన్నా అన్నా జగనన్నా పేదోళ్ళ దేవుడు నీవన్నా. అన్నా 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 జగనన్నా జగనన్నా అన్నా 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 జగనన్నా జగనన్నా అన్నా 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 జగనన్నా జగనన్నా అన్నా 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 జగనన్నా జగనన్నా. ఫ్యాక్షనిస్టు అన్నారు, రౌడీ రాజ్యమన్నారు, ప్రాణానికి ప్రాణమైన తాతయ్యను చంపారు. ఫ్యాక్షనిస్టు అన్నారు, రౌడీ రాజ్యమన్నారు, ప్రాణానికి ప్రాణమైన తాతయ్యను చంపారు. నువ్వు ఫ్యాక్షనిస్టు అయితే వారు ఒక్కరైనా మిగిలే వాళ్ళ. ఇది రౌడీ రాజ్యమైతే వాళ్ళు బతికి బట్ట కట్టే వాళ్ళ. అడుగన్నా వాళ్ళనడుగన్నా, అడుగన్నా వాళ్ళనడుగన్నా. ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం, ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం. కదలిరా కదలిరా జగనన్నా మా జగనన్నా. రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. అన్నా నేను ఎంబీఏ చదవాలనుకున్నానన్నా, అది నా కోరిక. కానీ మా అమ్మ రోజు కూలి అన్నా, మా నాన్నగారు లేరు, చనిపోయారు. మా అమ్మ రోజు కూలి 200 మాత్రమే కేవలం. అన్నా ఇప్పుడు ఉన్నటువంటి ఎంబీఏ కాలేజీకి వెళ్ళి ఫీజు అడుగుతుంటే 60,000 70,000 చెప్తున్నారన్నా. ఎక్కడ తెచ్చి కట్టాలన్నా, ఏమి అమ్మి కట్టాలన్నా? మా అమ్మ రోజు కూలి 200 అన్నా, ఎలా చదివించగలదన్నా నన్ను? అన్నా మా నేత మా అనుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో పూర్తిగా ఫీజు రిమెంట్ అయ్యేదన్నా. మీరు మళ్ళీ అధికారంలోకి వస్తే ఫీజు రిమెంట్ పూర్తిగా ఇస్తారని, నాలాంటి పేద విద్యార్థుల జీవితానికి భరోసా కలిగిస్తారని ఆశిస్తున్నానన్నా. రగులుకున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. ఆ దున్నపోతు 5 ఏళ్లు తన్ని అలిసిపోయాం, బక్క చిక్కిపోయాం. ఇప్పుడు రోషం వచ్చింది. తిరిగి మనిషికి ఒక రాయి తీసుకొని, ఏ దొరికితే తీసుకొని ఆ దున్నపోతని చిత్తుగా ఓడించి ఆ ఫ్యాన్ అనే మాట లేకుండా చేసి మీరు ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటున్నా. అయ్యా
దాసు దాసు